श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु अवधूत मुगलचल दत्तात्रेय स्वामी महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु సాయినాథ్ యొక్క అనుగ్రహం, గత సాయి మాస్టర్ యొక్క ఆశీస్సులు. ఈరోజు దావదగుంట గ్రామంలో శ్రీ మొగలిచల దత్తాత్రేయ స్వామి యొక్క జీవితంలో తనకు కలిగిన అనుభవాలని అనుభూతిగా శ్రీ నిర్మలా ప్రభావదేవి గారు మనకు అందిస్తున్నారు. ఆమె పలికిన ప్రతి పలుకులో కూడా హృదయపూర్వకంగా ఉంది. అంటే ఏదో రచించాలి, రాయాలి అని కాకుండా అందరికీ అందాలి. తెలియజేయడం వేరే, అందించడం వేరే. తెలియజేయడం మాట, అందించడం అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరైనా ఉన్న పాయసం అన్ని వడ్డించాలంటే అది ఒలిగిపోతుందా అని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంచాం కదండి. అట్లాగే ఆమె అనుభవాలను కూడా చాలా జాగ్రత్తగా అనుభూతితో మనకు అందించారు. ఆ అనుభూతిని మనం ఆస్వాదించాలి. అంటే ఏదో యాంత్రికంగా చెప్పడం అని లేదు, సహజంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. సహజంగా జరిగింది కూడా. ఇప్పుడు మనం చదువుతుంటే సహజంగానే జరిగినట్టుగానే మనం అక్కడ చూస్తున్నట్టుగానే మనం విన్నట్టుగానే భావన మనకు కలుగుతుంది. అది వినాలని దృష్టితో వింటే, లేకపోతే మామూలుగా ఉంటుంది. గత వారం ఏం చెప్పుకున్నాం? ఇంటికి దూరమైనప్పుడు 5 రోజులు ఎలా ఉండాలి, ఎందుకు ఆ నియమం పెట్టారు, ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నామస్మరణ చేసుకోవడానికి ఎక్కడా అడ్డంకు లేదు. ఒక్క పాయింటే, మిగతా అన్నీ మనకు వద్దు. అంటే ఆ 5 రోజులనే కాదు, ఎప్పుడైనా సరే మన ఇంట్లో అనేక కీడు జరిగేది ఉంటాయి, మంచి జరిగేది కూడా ఉంటాయి. నాకు పని ఎక్కువ ఉంది, పని సందడిగా ఉంది అంటాం మనం. ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చేసారండి, నాకు చాలా తీరిక లేదు అంటాం. అలాగే మా ఇంట్లో ఏదో అంటు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది కాబట్టి మేము గుడికి పోకూడదని అంటాం. ఇవన్నీ మనం సహజంగా అనేస్తాం. ఎందుకంటే అది తప్పించుకోవడానికి మార్గమా, లేకపోతే మాకు లీవ్ దొరికించుకునే మార్గమా అనేది మనం ఆలోచించడం లేదు. అది మంచి కానీ చెడు కానీ ఏ సమయంలో అయినా సరే, పోయిన వారు వచ్చారు కదా మీరు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో సరే నామం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదని మనం వివరించుకున్నాం. ఇది మా వరకు 5 రోజులు ఆడవాడిని. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొచ్చు. మనం అంటుంటాం కదా, ఇంటికి బంధువులు వచ్చారని నాకు తీరిక లేదంటాం, పెళ్లికి పోయాలంటే నాకు తీరిక లేదంటాం. మా ఇంట్లో మా బంధువులు, మా దాయాదులకు ఎవరో ఇక్కడి నుంచి మా 100 మైళ్ళ దూరంలో అది జరిగిందండి, మేము రాకూడదు అంటాం. ఇవన్నీ సాకులు అని చెప్తున్నాడు ఇక్కడ. నామస్మరించడానికి నీకు ఆ సాకుతో మనకి ఏం మంది? నామస్మరించేది హృదయంతో. మరి ఎక్కడ చేస్తే ఏముంది? ఈ నామస్మరణ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళము, అంతవరకు సభ ఎటు వెళ్ళడం లేదు. మరి కీడు జరిగింది అనుకోండి, వెళ్ళలేము. మంచి జరిగింది అనుకోండి, మనకి అవకాశం ఉండదు. పెళ్ళిపోయినప్పుడు తీరుకుండదు, వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఉన్న చోటనే నామస్మరణ చేయడానికి ఏమైనా ఇబ్బందికరం ఉందా? అది ఇక్కడ స్వామి చెప్పడం. ఇక్కడ నామస్మరణ చేయడానికి ఒక అడ్డు మనం ఎందుకు ఏర్పరచుకుంటున్నాం అంటే, మనమే మన మనసుని మనలేం చేసుకుంటున్నాం. మనకే మనసుకే మసిపూసుకుంటున్నాం. మన మనసుకి అంటే అద్దం లాంటి మన మనసుకి మనమే మసిపూసుకుంటే మనకి ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అందుకే ఏదైనా మనమే తెచ్చుకుంటున్నాం, అది దుఃఖం కానీ కష్టం కానీ. అలా కాకుండా మహాత్ములు చెప్పిన విధానాన్ని మనం చక్కగా ఆలకించగలిగామనుకోండి. ఇప్పుడు నామస్మరణ ఎలా చేయాలో చెప్పాడు, నిన్న 10 వారు చెప్పాడు. ఇది మనం ఆలకించాను అనుకోండి, ఇంక ఇటువంటి ఆలోచన ఎప్పుడు మనకు రావు. మన ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుని నామస్మరించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు అని అవగాహన వచ్చిందనుకోండి, నిరంతరం నామస్మరణ. ఇక్కడ నామస్మరణ ఫలితం ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు మనకు కనిపించదు.
కనిపించలేదే అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంటి గోడ ఉంది, ఆ గోడ చిన్న పగులు ఉన్నది, ఏదో ఒక పక్షి రెట్టి వేసి ఒక ఎత్తున అక్కడ వేసి ఉంటుంది. ఆ గోడ పగులను ఇరుక్కొని ఉంటుంది. అప్పటికప్పుడు ఇది మొలకెత్తదు. ఎప్పుడో వాణిజ్య గదిలో పడుతుంది, ఆ గోడనే పెకలించేస్తుంది. నామస్మరణ ఫలితం కూడా అంతే. ఇప్పుడు మన చేసే నామస్మరణంతా కూడా వీడుబడిన గోడలో విత్తనం పడడం లాంటిది. దాని మీద దైవం అనే కృప నీటి చుక్క పడితే అప్పుడు బీడల వారిపోతుంది, గోడ చెట్టు పెద్దదవుతుంది. అందుకోసంగా మనం నిరంతరము నామస్మరణం చేయవలసిన అవసరం ఉంది. భగవంతుని అనుగ్రహం కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ విత్తనం అంటే మన జీవితంగా భావించుకోవాలి. మామూలుగా పేడ వేస్తే పిడకల్లో కూడా విత్తనాలు ఉంటాయి, అది నిరర్ధకం. ఆ విత్తనమే భూమి మీద పడితే అది సార్థకం. అలాగే మేఘుడు గర్జిస్తుంటాడు, గర్జనకి ఏముండదు, ఆ వర్షం వస్తే దానికి సార్థకత. అలాగే శివుడిని ఎత్తిన గంగ ఉంది, దానికి సార్థకత లేదు. గంగ ప్రవహిస్తే సార్థకత. అంటే అందరూ సత్యామం చేసుకుంటేనే కదా దాని సార్థకత. అలాగే మానవ జీవితం కూడా, ఈ మానవ జీవిత సార్థకత నామస్మరణ. సులభంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇదే కృష్ణ బాబు చెప్తున్నాడు, ఈ కలియుగంలో నామస్మరణకు మించింది ఏమీ లేదన్నాడు. అదే ఇక్కడ మనం ఇక్కడ పారాయణ అనుకుంటున్నాము, శ్రద్ధగా అనుకుంటున్నాము, వీటికి కూడా మనం అసలు కావచ్చు కాక రాలేనప్పుడు కూడా మనం ఈ భగవంతుని నామస్మరణ చేయడానికి ఏమైనా ఆటంకాలు ఉంటాయా అంటే ఇంత వివరణ స్వామివారు ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా నామస్మరణ చేసుకోవచ్చు. ఏ పనేనండి, ఇంట్లో ఒక పని లేదు. మన ఇంట్లో వ్యవహారిక ఏ పని చేసుకున్నప్పటికీ కూడా సరే నిరంతరము ఆ భగవంతుని స్మరించుకుంటూ మనసులోనే పైకి తెలియాల్సిన అవసరం లేదు, తెలియాల్సింది ఆయనకి అని చెప్తుంది. అందుకోసం వారు పెద్దలు కోటి రాయమంటారు, రామకోటి రాయమంటారు. ఎందుకు రాయమంటారు? రాయగా కొన్ని రోజుల కన్నా ఆ భావం నిలబడుతుందని. అందుకే మన పెద్దలు పెట్టినది కోటి నామస్మరణ కావచ్చు, ఇంకోటి వ్రతం కావచ్చు, ఇంట్లో పూజలు కావచ్చు, ఇవన్నీ ఎందుకంటే మనసుని నిలకడగా ఉంచుకోవడం కోసం. కాబట్టి ఇక్కడ భగవంతుని నామస్మరించడానికి మనకి ఎటువంటి ఆటంకాలు లేవు అని తెలుసుకుంటే మనం ఉన్న చోటని భగవంతుని నామస్మరించవచ్చు. ఆ భగవంతుని నామం ఎలా స్మరించాలి అది కూడా మన పాయింట్. రామ రామ కృష్ణ కృష్ణ సాయి సాయి, పెదాలతో కాకుండా హృదయంతో స్మరించాలి. ఉదయంతో స్మరించాలంటే ఒకటే, ఉదయ ప్రార్థన. నే చేయు కార్యములన్నీ నీ సేవలేవు కాక అంటూ చేసుకుంటాం అనుకోండి, అది నామస్మరణ కాదా? నే అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదంలో గుర్తింతును కాక, అది నామస్మరణ కాదా? మనం అనిపిస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, చూస్తున్నాం, పడుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, ఏదైనా ఇవన్నీ నీ ప్రసాదము అని ఒక్క భావన ఒక్క మనసులోకి వచ్చింది అనుకోండి, అది నామస్మరణ కాదా? అందుకే ఈ నామస్మరణకి ఆటంకం ఎందుకు, మీరు ఎందుకు ఆటంకపరుచుకుంటారు అని చెప్పండి ఇక్కడ స్వామివారు. అందుచేత ఈ భగవన్ నామతితో మన శరీరము శుద్ధిపడుతుంది, మనసు శుద్ధిపడుతుంటుంది. అందుకని ఈ విధంగా అలవాటు చేసుకోమంటారు మహాత్ములు. ఈ అలవాటు అనేది స్వప్రయత్నం కావాలి. ఏది అలవాటు లేనిది, అభ్యాసం అనేది ఏది రాదు. నడకే రాదు. పుట్టిన బిడ్డ నడక ఎట్లా వస్తుంది? నడకాలని చెప్పేసి మనం ఇంతకుముందు 3 చక్రాల బండి ఇస్తాము, ఇప్పుడు అది రౌండ్గా ఉండే మోడర్న్ మారింది కాబట్టి రౌండ్గా ఉండేది ఇస్తున్నాం. ఏదో విధంగా నడవడానికి ప్రయత్నం చేపిస్తున్నామా లేదా? అందుకే మనసును కూడా చిన్న పిల్లవాడితో పోల్చాడు. మన సత్సంగంలో చూసాం, శివనేశ్వర సత్సంగంలో. అంటే పసిబిడ్డకి పాలు ఏ విధంగా స్వచ్ఛంగా ఇస్తే పాలు ఎదుగుతుందో, మన మనసుకు కూడా స్వచ్ఛమైన విషయాల్ని, ఉన్నతమైన విషయాలని, ఉత్తమ విషయాలను అందిస్తేనే ఈ మనసు కూడా ఆ శిశువులాగానే పెరుగుతుంది. ఇలా చేయలేమనుకోండి, ఈ శిశువు దక్కడు, మనసు దక్కడు. కాబట్టి ఇక్కడ శరీరాన్ని, మనసుని, ఈ రెండింటి పెట్టిన మలినాన్ని తీసివేస్తుంది. కాబట్టి మహర్షులు దీన్ని అలవాటు చేసుకోమన్నారు.
ఈ సత్సంగం అలవాటే. ఇప్పుడు ప్రతి ఆదివారం 6 గంటల సత్సంగం అని ముద్ర పడిపోయింది. ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఆ ఒక్క ధ్యాస చాలదు మనసుకి. ఎక్కడనే ఉండొచ్చు కాక ఈరోజు దావది కూడా సత్సంగం 6 గంటలకి అంటేనే ఇక్కడ ఎవరు గుర్తు రాకపోయినా వీళ్ళు ముగ్గురు మనసుకు గుర్తిస్తారు, గుర్తిస్తారు. మరి అంతకన్నా నామస్మరణ ఇంకేముంటుందండి? అంటే సులభమే చెప్తున్నాడు ఇక్కడ. అయ్యో రాలేకపోయామని బాధపడడం వద్దా, బాధపడాల్సిన అవసరమే లేదు. అందుకే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచి నువ్వు నామస్మరణ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా తల్లి అంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ సాధారణ పనులు నువ్వు చూసుకో, ఏమీ ఆపద్దు. నువ్వు ఈ రోజు ఏం చేయాలని ఆ పనులన్నీ చూసుకో. నాకు అవసరమైంది అంటే ఆ స్వామికి వరకు అవసరమైంది నువ్వు తేవద్దు. నువ్వు నా ఎదురు పడిన మాత్రం అపవిత్రమైతే నీకెందుకు భావన? అప్పుడు సూర్యుడు ఎదురు పడతాడు నీకు. సూర్యుడు అపవిత్రడిపోవాలి కదా. ఇప్పుడు సూర్యుడు కూడా దేవుడే కదా. సూర్యుడు లేకుండా నడుస్తాం మనం ఏమన్నా. మరి అప్పుడు బయట రాకూడదు, ఇంకా లోపల చీకటనే ఉండాలి. ఎంత సులభంగా మనకి అందిస్తున్నాడు. మరి సూర్యుడి దగ్గర రాకుండా ఉండలేము, మరి ఈ దగ్గర ఏమిటి? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎక్కడైనా ఉండు, నీ మనసు మాత్రం భగవత్పరంగా ఉంచుకుంటూ ఉండు. నీ పనులు చేసుకుంటూ ఉండు. నేనేదో నేనేదో మళ్ళీ అయిపోయాను, నేనేదో దూరం అయిపోతున్నాను, నాకేదో పాపం వస్తుంది, ఈ భావాలను ఉంచుకోవద్దు. అంటే ఇటువంటి భావాలు అవసరం లేదు. ఇది ఆ భావాలు ఏం చేస్తుందంటే మనసుని కుంచింపు చేస్తుంది, మనలో నిస్పృహ కలిగిస్తుంది. భావమే కదా. అయ్యో నేను చేయలేకపోతున్నానంటే ఏమంటే మనసు డౌన్ ఫాల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ స్వామివారు చెప్పిన చూసుకున్నాను అనుకోండి, ఇవి ఎక్కడా కూడా మనం డౌన్ ఫాల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే డౌన్ ఫాల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మనకి సులభంగా మనం పట్టుకోగలం కదా దీన్ని. అందుకని మొగలి దత్తాస్వామి ద్వారా ఆయన ఇంత సులభంగా అందిస్తుండడానికి అర్థమైందా తల్లి అని మామూలు మాట చెప్తున్నాడు. చీకటికి అది వచ్చింది కూడా. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వెళుతుండగా చీకటికి అపవిత్రకు చోటు ఎక్కడుందమ్మా? నీ మానసిక జపం నువ్వు చేసుకుంటూ ఉండు. ప్రశ్నిస్తారు ఇప్పుడు పాప. నీ మానసిక జపం నువ్వు చేసుకుంటూనే ఉండు. అంటే ఇక్కడ ఉన్నా నువ్వు మానసికం చేయాల్సిందే, శారీరకం చేసినా ఉపయోగం ఉండదు, యాంత్రికం వస్తుంది. ఇది లేకపోయినా నువ్వు మానసికం చేయాల్సిందే. అప్పుడు దాంతో మనకేం పని అంటూ విగ్రహాలని దైవాన్ని పెట్టే పవిత్ర ప్రదేశం నువ్వు ఎలాగో ముట్టుకో. మనం అక్కడ ప్రజలకు వెళ్ళం కదా, మనకు భయం ఉంది. అట్లే ఉండు. దైవం ఎక్కడ విగ్రహ పడాలని ఉన్నారా? ఆడే ఉన్నాడు, ఇక్కడ లేడా? ఇటు మోసలు లేడా? ఇక జిట్టు లెక్క లేడా? కాకపోతే ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళబాకు. ఎటు మనం ఈ దైవాన్ని, ఈ భూమి ఎవరా? మరి దైవం కదా. మరి భూమిని నిలబెట్టుకుని ఉండగలుగుతామా? భూమి అపవిత్రమైపోవాలి కదా. కాబట్టి నీ మనసు కోసం కసగా నువ్వు పటాకడే తాకొద్దు అమ్మా. ఎందుకంటే పులి గిలి అంటారు కదా, గిలి చాలా ప్రమాదం. కాబట్టి గిలి కావాల్సిందిగా నువ్వు పటాలేదో తాకొద్దు. ఇక నేను మరలా మాలకొండకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అక్కడికి పంపించాలని చూస్తారా? స్వామి ఒక 5 రోజులు అక్కడ ఉండండి. మొగలి సిద్ధార్థ స్వామి వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా లేడీస్ ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈమె దూరంగా ఉంటుంది. అప్పుడు స్వామివారు వివరణ ఇచ్చారు పోయిన వారం అంత వారం. వీళ్ళు ఏమంటారు, స్వామి 5 రోజులు ఇక్కడ వద్దు, మీరు మళ్ళీ మాలకొండకి వెళ్ళిపోండి, మళ్ళీ రమ్మంటే అని చెప్తారు అనమాట. దానికి పోయిన వారం వివరణ ఇచ్చాడు. ఇప్పుడు అని ఉంటున్నాడు అట్లానే ఏం లేదు, నువ్వు మానసికంగా నువ్వు చేసుకుంటూ ఉండు, నాకు కావాల్సిన మాత్రం నువ్వు అందివద్దు, దానివల్ల నీకే పాపం రాదు అని చెప్పినాం. సూర్యుడు దేవుడు కదా, మరి సూర్యుడు దేవుకుండా మనం జీవితం గడపాలి కదమ్మా. బయట వస్తున్నాం కదా, మరి ఆయన అపవిత్రమైపోవద్దా? అందుకని మామూలుగా నువ్వు మానసికంగా జపం చేస్తూనే ఉండు. నేను ఇంకా మాల అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటా. నాకు కావాల్సిన వస్తువులు ఇంకెవరిని ఇచ్చి పంపించు, అంతేగా నాకు ఎదురు పడితే నీకు పాపం వస్తుందని మాత్రం అనుకోవద్దు అని చెప్పి స్వామివారు లేచి వెళ్ళిపోయారు. వందలాది చిలుకలు వచ్చాయి ఎప్పటిలాగానే. ఆయన ఉపన్యాసం చెప్తామంటే చిలుకలన్నీ వచ్చేస్తాయట.
ఆ ఇంటి మీద. అదొక వింతగా చెప్పుకునేవాళ్ళు. వందలాది చిలుకలు అక్కడ చేరేవి. చిలుకలు ఎందుకు చెప్పాడు, చిలుకని పదం ఎందుకు వాడాడు అంటే అది కూడా ఆలోచిద్దాం. చిలుక కామానికి పెట్టిన పేరు అంటారు. అంటే మహాత్ముల సన్నిధిని దాన్ని మన భావాన్ని పోగొట్టుకోవడం కోసంగా ఆ చిలుకలు వచ్చి చేరాయేమని నా భావన మాత్రమే. సరే, ఎట్లా అంటే చెవిటమ్మ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అవుదు, చెవిటమ్మ వెంటనే కప్ప వచ్చి ఎగిరి ఇక్కడ పడింది. పడిన తర్వాత వినమ్మా విను, వినమ్మా విను అంటుంది. కప్ప ఎంతసేపు ఉంటుంది, అంత అయిన తర్వాత ఎగిరిపోయింది. అంటే కప్ప చెప్పాం కాబట్టి మన మనసు గెంతడం లాంటిది అనుకుంటాం. ఎప్పుడు గెంతుతూనే ఉంటుంది, బెక్క బెక్క అంటూనే ఉంటుంది. మన నోరు కొంచెం ఉన్న గమనం ఉండదు కదా, ఏదో మాట్లాడుతూనే ఉంటాం. కప్ప వచ్చింది కాబట్టి ఇదంతా మన భావనే. అంకెల్ గారడి, పదాల గారడి. ఎప్పుడైతే బెక్కబెక్క అంటూ ఆ చివటమ్మ ఒళ్ళో కూర్చుందో ఇంక బెక్కబెక్క పోయింది, గంతులేసి గుణం పోయింది. అంటే మహాత్ముల సన్నిధిలో ఉంటే ఈ రెండు పోతాయి. అంతైన తర్వాత ఎప్పుడైతే మాట ఆగిపోయిందో ఇంక మళ్ళీ పనులా చేసింది అనమాట. మళ్ళీ గుదికి వెళ్ళిపోయింది. సత్తగా విన్నసేపు మన మనసు బెకబెకానము, గంతులేము. అది ఆగిపోతారే పరిగెస్తాం. అది కప్ప ఎగిరిపోయింది. కాబట్టి కప్పలు అనుకున్నావా? అర్థం కావడం కోసం అంటే నా మనసు స్థిరత చేసుకోవడం కోసం చెప్పుకోవడం మనం కూడా కప్ప కాకున్నాము అనేసి. అంటే ప్రతి ఒక్క మహాత్ముడు ఇదే సంగతి బాబు. కాదు ఏం చెప్పింది ఇంకో దగ్గర ఉండదని కాదు, అందరు మహాత్ముల స్థితుల్లో అదే విధంగా ఉంటుంది, తేడానే ఉండదు. కాకపోతే రూపాలు వేరే ఉంటాయి, మాటలు భాష వేరే ఉంటాయి. అది చిలుకలు వచ్చి ఎప్పటిలాగే చేరాయి వినడానికి. నాలో అంటే ఈ నిర్మల ప్రభావతిలో, మా శ్రీవారిలో, మా అత్తగారిలో భయం తొలగింది. ఏమన్నాడు? భయం తొలగింది. ఇద్దరు బీతితో ఉన్నాం. అయ్యో మన అపవిత్రం అయిపోతామేమో, తాకిదేమో, చూడకూడదేమో. అదే భయం అనేది గిలిచి చెప్పాను కదా, అది పోయింది. ఇంకా భయం పోయిన తర్వాత ఏముంది? ఇంకా ఆనందమే. ఇంక భయం తర్వాత ఏమొస్తుంది? అభయం వస్తుంది. నాకు వచ్చేది క్లారిటీ, మీకేది క్లారిటీ? నా కోసం నేను చెప్పుకుంటాను ఇక్కడ. ఆ భయం బతనే అందుకని భయం పోయింది తిరిగి అంటాడు. ఇంకేం చెప్పాలి అక్కడ పదాలు కూడా. ఆ 3 రోజులు అలా గడిచిపోయాయి. ఏది? సత్సంగాలతో. రోజు మన సత్సంగమే. ఒక్క రోజు కూడా సత్సంగం చెప్పకుండా ఆయన ఇంట్లో ఉన్నారు. ప్రతి రోజు కూడా సత్సంగమే. ఎంత ధన్యులో ఉన్న వాళ్ళంతా కూడా. అద్భుతం. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో శ్రమ పడితే కానీ ఈ దర్శనం కాదు. దత్తాత్రేయ స్వామి దర్శనం. మహామహాపట్లో బాటం శ్రీరామమూర్తి, కాంగ్రెస్ నాయకుడు, మంత్రులు వాళ్ళు పోతేనే దొరకరు ఆయనకి ఈ దర్శనం. ఇంతవాళ్ళు గొప్పలని కాదు, అటువంటి లేకుండా మామూలు పామరులకు కూడా ఈయన వచ్చి ఈ ఇంటికి వచ్చి అందరికి అందించాడే. ఎంత భాగ్యం, ఎంత పుణ్యం. మనకి లేదా? మనకి ఇచ్చాడు మాస్టర్ గారు. ఊరులా తిరిగి తిరిగి ఇచ్చాడు మనకి కూడా. మనం ఎంత ధన్యులం అని కానీ అనుభూతి చెంది ఆస్వాదించగలిగితే ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మంత్రం. నిన్నే వచ్చింది, మాటే మంత్రమై మనసే యంత్రమై. ఇది నా భాష, మనసే యంత్రం. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్క మాట కూడా మంత్రమే. ఇప్పుడు ఈయన చెప్పిన మాట వింటే మంత్రాలు కావంటారా? ప్రతి ఒక్కటి మంత్రమే. ఆయన మా ఇంట్లోనే ఉంటాడని, ఏది మందిర నిర్మాణం జరుగుతుంది కదా, మా ఇంట్లో మందిర నిర్మాణం అంటే కనీసం ఒక 6 నెలలు పడుతుంది కదా. ఎంత గబగబా చేసినా కూడా ఒక 6 నెలలు. అందులో మా ఇంట్లో ఉంటానని, అద్భుతం తెలుసుకోవచ్చని, రోజు విషయం చెప్తుంటాడు కదా అని మేమంతా మురిసిపోయినారు. ఇక్కడే ఉంటాడు కదా, రోజు సత్సంగమే కదా, ఇంకెన్ని విషయాలు చెప్తాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు? చాలా కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనకు అర్థం కానాటివి అర్థమేడని చెప్తున్నాడు. అదే మహాత్ముల యొక్క శక్తి అండి. అర్థం కాని వాటిని అర్థమయ్యే రీతిలో చెప్పగలిగాడు. అదే శివనేశ్వర స్వామి సత్సంగంలో వచ్చింది. ముత్తయ్య స్వామిని ఆశ్రయించాడు శివనేశ్వర స్వామి. ఆయన మహాభారత భాగవత గ్రంథాలన్నీ కూడా మామూలు పామర భాషలో ఆయనకు అర్థమయ్యేట్టుగా వివరించగలిగాడంట. ఆడ ముత్తయ్య అంటే నాకు మాస్టర్ గారు గుర్తించాడు.
అందుకే ప్రతిసారి మాస్టర్ గారు మనకు, ఎందుకంటే మాస్టర్ గారు ఎంత అర్థమైన రీతిలో మనకు అందిస్తున్నాడు అని వీళ్ళు కూర్చిపోయారు. అబ్బా మనకి ఇంకా ఏది 6 నెలలు టైం పడుతుంది, 6 నెలలు 180 రోజులు మన పని దర్జా అనుకుంటూ ముడిచిపోతున్నారు వీళ్ళు. అప్పటికి వచ్చి 5 రోజులు అయింది. 5 రోజులకి ఎంత మినిస్టర్ చెప్పండి. 6వ రోజు అంటే స్వామివారు మా ఇంటికి వచ్చిన 11వ రోజు. 6 రోజు సత్సంగం, 11వ రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక మహాద్భుతం. వీళ్ళు ఊహించిన కూడా ఊహించరా. రాత్రి పొద్దుపోయే వరకు స్వామివారు చెప్పిన 5 అంశాల గురించి మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకు మాట్లాడుకోవాలా? మననం చేసుకోవడం. స్వామి దగ్గర విన్నారు, ఆయన చెప్పినవన్నీ అంశాలు చూశారు, తిరిగి వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే మనం చేయాల్సింది ఏంటి? విన్న దానిని 10 మందికి ఒకసారి కూర్చున్నప్పుడు దాని గురించి తర్కించుకోవచ్చు, పంచుకుంటే పెరుగుతున్నట్టుగా. లేకపోతే సమయం వృధా చేసుకుంటాం. వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాడు, ఇందులో అర్థం ఏముంది, అర్థం కాని ఏముంది, మనం ఏం అర్థం చేసుకున్నాము, స్వామివారు చెప్పాడు అంటే ఇది కూడా స్మరణ కిందకి వస్తుంది కదా. వాకిటి వరణ పక్క వీధిలో మా అత్తగారు పడుకుంటారు, వీళ్ళు హాల్లో పడుకున్నారు. స్వామివారికి అవుట్ హౌస్ ఇచ్చారు. ఈ రోజుకి ఆయన మా ఇంటికి వచ్చి సరిగా 17 రోజులు. అంటే ఏంటి? ఇది అయిపోయిన తర్వాత మళ్ళా జరిగిన సంగతి చెప్తున్నాడు. మా అదృష్ట సంఖ్య కూడా 17 అట. ఏముంది 17? 1 + 7 8. ఆ 8 అంటే అష్టైశ్వర్యాలు వస్తుందని భావనేమో వాళ్ళకి అని భావించుకుంటాం. అది తప్పే ఉంది, అంకెల్ గారడే కదా. అందువల్ల మా అదృష్ట సంఖ్య కూడా అదే. స్వామివారు కూడా 17 రోజులు ఉన్నారు. అంటే ఏంటి? మనకు అష్టైశ్వర్యాలు అంటే డబ్బు దర్శనం కాదు కదా, అద్భుతమైన జ్ఞానం మనకి అందించారు కదా. ఆ తేదీలోనే సాధారణంగా ఏం చేసినా, ఏ మంచి పనికైనా ఆ రోజే చేస్తారు, ఆ 17 చేస్తారట. అది యాదృచ్ఛికమో భగవంతుని ఇచ్చో మాకు తెలియదు, కానీ ఆ 17 రోజులు స్వామివారు చెప్పిన అద్భుతమైన విషయాలు, ఆయన పరోక్షంగా చూపిన మహత్యాలు మా హృదయంలో గాఢంగా ముద్రపడ్డాయి. ఎట్లా ఉండాలంటే శిలాశాసనం మాదిరి అయిపోవాలంట మనసులో. మహాత్మ చెప్పిన ప్రతి ఒక్క వాక్కు కూడా శిలాశాసనంలో పెట్టాలి. మాస్టర్ గారు అంటారు, కమ్మిని బాగా కాల్చి వాత పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలంటే వాళ్ళ మనసు. అంటే వాళ్ళ యొక్క ప్రతి వాత కూడా వాత పోదు కదా, అలాగే వాళ్ళ వాక్కు కూడా చివరికి ఈ శరీరం వదిలేంత వరకు కూడా ఎలా అయితే వాత ఉంటుందో వాళ్ళ వాక్కు కూడా ఆ విధంగా ఉండాలట. వీళ్ళు ముద్ర వేసుకుపోయినాయి, బాగా నిద్రపోతున్నారు. వెంటనే తలుపు శబ్దం వచ్చింది. దమదమ గుర్తున్నాడు, అమ్మ అమ్మ అంటూ పిలుస్తున్నాడు. రాత్రి అర్ధరాత్రి 2 ఆ ప్రాంతం ఉండరు. ఈ రాత్రి కొద్ది కబక్కలు లేచారు. చూస్తే స్వామివారి గొంతు. గిడియారంగా చూస్తే దాదాపు 3 గంటలు కావస్తుంది. ఎందుకు లేచారబ్బా స్వామివారు? అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు, ఇంత లాంబర్ దీపాలు. చూస్తే గుమ్మముందు స్వామివారు ఉన్నారు. గబగబా హాల్లో వచ్చినాడు, కూర్చునేసాడు. ఏంటన్నా ఏం కావాలి? ఇప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు రావాలంటే ఏం కావాలి? నిద్ర అప్పుడే మనం నిద్ర పట్టేది కూడా, వీళ్ళు నిద్ర మత్తులోనే ఉన్నారు ఇంకా వీళ్ళు. అలా అనుకుంటూ నాకు ఈశ్వరాజ్ఞ అయ్యింది, ఈశ్వరుడికి ఆజ్ఞ అయ్యింది, బండి కట్టించండి, నేను మందిరం కడుతున్నారే ఆడికి వెళ్ళిపోవాలి. ఆడికి వెళ్ళిపోతే గోడలు కూడా లేలేదు అక్కడ. ఆడికి వెళ్ళిపోతే ఎట్లుంటాడు ఈయన అని అనుకుంటుంటారు కదా వీళ్ళు. వీళ్ళకి ఉన్నట్టు ఆ మాట అంటే సడన్గా షాక్ అవుతారు కదా, ఏదో మనం పొరపాటు చేశామా, ఇదే ఆలోచిస్తుంటారా. ఇది వెళ్ళిపోవాలంటున్నాడు. శంకుస్థాపన అయ్యే దగ్గర గోడలు కూడా లేదు. అక్కడ పోయి మీరు ఏం చేస్తారు స్వామి, మందిర నిర్మాణానికి ఇక్కడే ఉండండి అన్నాడు అని చెప్తున్నారు వీళ్ళు. మొండిగా పట్టుదలగా అదేం కుదరదు, నేను అక్కడికి వెళ్ళి తీరాల్సింది. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణమే. బండి కట్టించడానికి ఇబ్బంది చెప్పండి, నేను నచ్చి వెళ్ళిపోతాను అంటే ఎంతగా తీరమంటే అది భగవంతుని ఆజ్ఞ. వాళ్ళకి ఆజ్ఞ లేనిదే వాళ్ళు ఒక అడుగు కూడా వేయరంతే. ప్రతి ఒక్కటి వారి సందేశం ప్రకారంగానే వాళ్ళు నడుచుకుంటారంతే. నేను మీరు నడవాలనుకుంటారేమో, నేను ఎన్ని మైలు నడవ, ఎందుకు కొండలేకిలో నాకు ఇది ఒక లెక్క కాదు.
అది కూడా సీరియస్ నవ్వుతూ చెప్తున్నాడంట. నవ్వు ఆయనకు ఒక అలంకారం, నవ్వు ముఖానికి అలంకారం అన్నట్టుగా అలా నవ్వుతూ చెప్తున్నాడు. ఎవరికైనా చికాకు కలుగుతుంది కదా. ఆ రాత్రి ఇప్పుడు బావాలి తెల్లారితే బాగోలు చెప్పచ్చు కదా. ఆమె మాకు కూడా కొంచెం చికాకు కలిగింది. అయినా పైకి కనిపించిన వాళ్ళ నా మరిగా పైకి కనిపించిన వాళ్ళు ఏమనుకుంటారని బాధ కదా. అందుకని ఈ స్వామి అని అనుకుంటే మళ్ళా అని పైకి కనిపించలేదంట. కనీసం రేపు ఎల్లుండిలోగా ఒక చిన్న పందిరి వేస్తాం స్వామి, ఒక దడి కడతాము, కనీసం అందాకన్నా ఉండండి అంటాడు. 2-3 రోజులైనా ఇప్పుడే వెళతా. ఆ మందిరం ఏర్పాటు ఏదో రేపు మీరు చెదురు కానీ నేను వెళ్ళిపోతా. మీరు రేపు రండి, మీరు పందిరి వేసుకుంటారా, దడి కట్టుకుంటారా, నాకు అనవసరం. నేను మరి ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఈ బాగా కోపం వచ్చింది. ఆడవాళ్ళు కదా, కొంచెం కోపం వస్తుందా. మళ్ళా ఉక్రోషం, చెప్తుంటే మాట వినడం లేదా ఒక్క అది రాసుకున్నానండి. ఆ పదాలు కూడా ఉండండి. చెప్పొద్దు, నేను స్త్రీని కదా, కాస్త కూస్తో నాకు అటువంటి కోపం వస్తుంది అంటున్నారు. ఒప్పుకుంటున్నారు వాళ్ళు, మనం ఒప్పుకోం. అంచేత నాకు ఆవేశం పాలు కూడా కాస్త ఎక్కువే. అంచేత నాయన మా ఉపచారాలు ఏమైనా లోటైందా, లేక మేమేమైనా అడగడానికి ప్రశ్న మిమ్మల్ని అడిగామా, లేక అపరిమితమైన పరిశుభ్రత పవిత్ర గూడు కట్టుకుందా, అంటే ఇక్కడ ఏమన్నా మీకు అపరిశుభ్రంగా ఉందా, నీ పాత ఇంట్లో ఇదే నా దేవాలయం అనుకున్న మా ఇంట్లో మీకేమైనా అపవిత్రం తోచిందా, మా వల్ల మీకేమైనా అపచారం జరిగిందా, నిజం చెప్పండి అని స్వామిని అడుగుతున్నారు. అంటే ఎవరికైనా బాధ్యత ఉంటాయి కదా. ఇలా చెప్పకుండా ఉన్నట్టు మీరు అర్ధరాత్రి వెళ్తా ఉంటే మీరు చెప్పిపోతే మాకు బాధ లేకుండా, మీరు చెప్పకుండా మనసు ఆందోళనగా ఉంటుంది కదా. చెప్పని చెప్పు, ఎందుకు పోతున్నావు అని. నువ్వు చెప్పకుండా పోతే ఇదే గుబులు, మన వాళ్ళ తప్పేముంది, మేము తప్పు చేశాము అని మా గుబులుగా ఉంటుంది స్వామి. అదే కాస్త చెప్పమంటున్నారు. నా భర్త నిగ్రహంకర్ గారు, ఆయన ఏం త్వరకొని పెద్దకుడు, ఆయన బాగానే ఉన్నాడు కూర్చొని, కానీ నేను నిగ్రహించుకోలేను, చెప్పండి అని అదే మా స్వామి చెప్తుంది. ఆయన కూడా బాధ ఉంటుంది, ఆయన బయటపడాడు. నేను స్త్రీని కాబట్టి నాకు చెప్పి పోవాలి మీరు అంటుంది. అప్పుడు అన్నాడు, ఎంత పిచ్చి తెల్లావమ్మా నువ్వు, మీ వల్ల ఏ అపచారం జరగలే, ఏ అపవిత్రం జరగలేదు. మీరు మొట్టమొదటి ఏమన్నారు, మీ ఇంటికి వస్తానంటే కొండ మీద కుండలు ఉండమన్నారు. నాతో చెప్పిన రోజు మీరు వద్దనుకున్నా నేను వచ్చేసా. మీరు కొండ మీద ఉండమన్నారు, నేను వచ్చేసా. అది ఈశ్వరాజ్ఞ. కుదురు మీరు ఇక్కడ ఉండండి అని కోరుతున్నా నేను ఉండలేను, ఉండను కూడా. ఇది కూడా ఈశ్వరాజ్ఞ. అంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని ఆజ్ఞగానే వాళ్ళు తీసుకుంటారు. బాబా కూడా అదే తీసుకున్నానండి. మీకే కాదు పరీక్ష, నాకు కూడా పరీక్ష ఉంటుందని చెప్పాడు కదా. చివటమ్మ మామూలుగా ధ్యానం చేసుకుంటూ ఉంటారండి. ఒకడేమిటి ఈ రాత్రులు ఏం చేస్తావు చూద్దామని తుంగి చూస్తున్నాడు. చూసాడు, ఆమె రావణం చేసుకుంటుంది. ఉదయాన్నే చెప్తుంది, ఏమి రాముడు నన్ను పరీక్ష చేస్తున్నాడమ్మా అంటాడు. అర్థమైంది లేదు మీకు? ఆ పిల్లవాడి రూపంలో నేను నామం చేస్తున్నానా లేదా అని నాకు పరీక్ష చేస్తున్నాడమ్మా అని ఉదయం చెప్తుంది అనమాట. అంటే అందరిలోనే రాముంటున్నాడమే కదా. అదే చెవటమ్మ కృష్ణుడి పటాన్ని పూజించమన్నాడు. ఆయనని పూజ నువ్వే ఇక్కడ ఉండవు కదా అన్నాడు. నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు అన్నాడు అంటారు అనమాట. అప్పుడు అన్నాడు, మనందరం గొప్పడు రాముడు గొప్ప అన్నాడు. చివటమ్ముకుంటున్నాడు. ఉంటేనే ఆయన పూజించుకొని చెప్పింది. రాముడి పటాన్ని కృష్ణుడి పటాన్ని చెప్పి పూజించింది. మీరేమన్నారు, మీరే దేవుడైతే ఇంకా ఆ దేవుడే నేను పూజించేదన్నారు. ఆయన ఎక్కువ అని, మీరే ఎక్కువ మాకు, ఆయన ఎక్కువ కాదన్నారు. అప్పుడు ఆయన ఉన్నారు, రాముడే ఎక్కువ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అదే మాస్టర్ గారు కూడా అదే అమ్మా. వెంకటేశ్వర శంకుస్థాపన చేస్తుంది మందిరానికి 81లో 82లో నాకు గుర్తుంటే. అంటే ఆయన మధ్య ఆయన శంకుస్థాపన చేశారు. స్వామివారి సమాధి కాకముందే
వెంకటేశ్వర ఉన్నప్పుడు ఇప్పుడున్న సమాధి మందిరంలో ఖాళీ ప్లేస్ ఉంది కదా, అప్పట్లో ఖాళీ ప్లేస్ కదా, అది మార్కింగ్ చేస్తున్నారు. మార్క్ వేస్తే మేకులు దొక్కి ముగ్గేస్తారు కదా, అది వేస్తా ఉన్నారు మాస్టర్ గారు వేస్తారంట ముగ్గు. అక్కడ ముగ్గేస్తున్నారు, స్వామివారి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడున్నారు, ఆడ ప్లానింగ్, స్వామివారి ఇక్కడ ఉన్నారు. మనకేముంది, మనకి మాస్టర్ గారు తప్ప ఇంకేరు గ్యాస్ ఉండదు కదా మనకి. ఆయన పక్కనే కూర్చున్నాం, ఆయన ఆ చుట్టూ అయితే వస్తా ఉన్నా. ఆయన అన్నాడు, నా దగ్గర ఎందుకు ఆయన దగ్గర పోరా అన్నాడు. సరే ఏం చెప్పింది చేయాలి కదా. సరే మాస్టర్ గారు ఆయనతోనే ఉండడం కన్నా కూడా వెంకటేశ్వర గారు ఉంటే నీకు అటువంటి అవకాశం వచ్చి చెప్పడమా అంటే, మహాత్ముడు జనుడి తన్నే అంటి పెట్టుకుని తన దగ్గరే కూర్చోమని చెప్పి ఏ మహాత్ముడు చెప్పడం. అట్లాగే అది చివటమ్మ కావచ్చు, మాస్టర్ గారు కావచ్చు, బాబా కావచ్చు, అందరూ కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరాజ్ఞే. ఆ దృష్టిగానే వాళ్ళు చూస్తుంటారు మహాత్ములంతా కూడా. అందుకని ఇది కూడా అదే, గృహస్థుల వద్ద మాలాంటి యోగులు ఎక్కువ కాలం ఉండకూడదు, ఉండరు కూడా. అది మా నియమం. ఈశ్వరాజ్ఞ అయ్యాక ఒక్క క్షణం నేను ఇక్కడ ఉండకూడదు, నువ్వేం బాధపడతాలి అంటే ఆయన పర్మిషన్ ముందు అందరూ బలాదరు. అదే బాబా నేను ఎవరికి బానిసని కాను, అల్లాహకు మాత్రమే బానిస. నేను వేల కోసం వెళ్ళాలి అందరిని కాపాడడానికి. ఈ దేహం ఎవరి సేవకుడు కాదు, ఇది అల్లాహకు మాత్రమే బానిస అని చెప్తాడు మనకు సాయిలం దగ్గర వస్తుంది. కాబట్టి ఆయన ఎక్కడ చెప్తాడు కావాల్సింది అంతే. ఇందులో నా ప్రమేయం అంటూ ఏమి ఉండదు అని ముగల్చే దత్తాచార్య చెప్పాడు, బాబా చెప్పాడు, మాస్టర్ గారు చెప్పారు, అనేక మహాత్ములు చెప్పారు. పెద్దలు చెప్తారు కానీ శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదనే పదమే అంతే. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అనే విశ్వాసం దృఢంగా ఉన్నప్పుడు వాడు నిరంతరం ఆనందాతిశయంలో అంటే ఆనందమే ఎక్కువగా వాడు జీవించగలడు. నువ్వు నొచ్చుకోవద్దు, నన్ను వెళ్ళని. అమ్మ దగ్గరకు బిడ్డ ఎప్పుడైనా వస్తాడు, బిడ్డ దగ్గరకు తల్లి ఎప్పుడైనా రావచ్చు. ఇందులో ఆటంకం ఏం లేదు కదా. మీరు ఎప్పుడైనా రావచ్చు, నేను అనుకున్నాను నేను మీరు రాగలుగుతాను. కాబట్టి దాని గురించి నేను బాధపడ. అంచేత మీరు రావచ్చు, నేను రావచ్చు. ఇప్పుడు మాత్రం నేను అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఇంకా దృఢమైన అని చెప్పేటప్పటికీ నా మనసు సమాధాన పడలే, ఆమె మనసే సమాధాన పడలే. కానీ వాళ్ళ శ్రీవారు మాత్రం జాగు చేయలే. నాకు వచ్చి ప్రభావతి అని వెళ్ళదలిచారు. అందులో ఏముందో మనకు తెలియదు. నువ్వు బాధపడద్దు, ఆయన కోరినట్లే మనం వారిని సగౌరవంగా పంపిద్దాం. ఎందుకు బాధపడతా పంపించాలి మనం? మళ్ళీ ఆయన బాధపడతాడు కదా. మరి ఆయన బాధపెట్టేది మనం ఉండేది ఇక్కడ. ఆయన సంతోష పెట్టడానికి మనం ఉన్నాం. ఆయన చెప్పాడు ఈ పని చేస్తారనేసి, మరి దాన్ని మనం ఆమోదిద్దాం. ఏముందో ఎందుకు చేశాడు ఆ పని. అందుకని ఆయన ఏమన్నా చపల చెత్తులా ఏదో మర్చిసింది మరి ఏమన్నా అంటే దైవాజ్ఞ. ముహూర్త టైం అంటారు కదండి, ఆ ముహూర్తం మనకు తెలియదు. ఆ ముహూర్తంలో ఆడికి వెళ్ళాలనుకున్నాడేమో. కాబట్టి అది దైవాజ్ఞ. అర్ధరాత్రి నిర్ణయం ఏమిటి అని అనుకోవద్దు. ఏమంటుంది మళ్ళీ ఉంది, నిర్ణయం ఉంది అనుకోండి, మరి ఎంత అర్ధరాత్రా అని కోపం. ఆయనే చెప్పారు ఏమని, అబుతులు ఎలా ఉంటారే బాలోన్మత్ పిశాచంలాగా ఉంటారు. అంటే దెయ్యం బట్టలలాగా, పిల్లవాళ్ళలాగా ఇలా ఉంటారు మహాముల్లో. ఇప్పుడు ఏ దశో మనకు తెలియదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, ఇది ఏ దశ అంటాం? పిల్లవాడి దశ అంటామా, పిచ్చివాడి దశ అంటామా, పిశాచం పెట్టిన దశ అంటామా, భూతం పెట్టిన దశ అంటామా? ఏదో మనకు తెలియదు. కానీ ఆయన ఆజ్ఞను మన శిరసా వహించవలసిందే. నువ్వు ఆరాట పడకు, బాధపడుతూ పంపిస్తే స్వామి వారు నొచ్చుకుంటారు. అంటే కాస్త కన్నీళ్ళు తుడుచుకున్నాడు. గబగబా దూడను వదిలి మరి పాలు తీసి అప్పటికి స్టవ్ మీద పెట్టి ఇళ్ళ పోసి కాసి స్వామి వారికి ఇచ్చారు. అప్పటికి విద్యార్థికి స్నానం చేసి రెడీగా ఉన్నాడు ప్రయాణం.
మొత్తం సరంజన సంఘంలో పెట్టుకున్నాడు. నువ్వు బాధపడకు తల్లి. లేదు నాయనా, నేను బాధపడటం లేదులే అని మా వద్ద పనిచేసే కొయ్యి పరువు ఉంటాడు కదా, వాడిని వెంకటిని ఎద్దులు మేపుతూ ఇంటి ముసలైన గూడు కట్టి బండి కట్టి ఆ బండిలో కూర్చోబెట్టి స్వామిని పంపించారు. ఇంకప్పటికప్పుడు అర్ధరాత్రి లేపి స్వామివారు కూర్చున్నారు. బండి గంటల సభతో కదిలింది. ఇదంతా వీళ్ళ అత్తగారు లేచారు. ఆమె కూడా స్వామివారు పిలుస్తారని చెప్పి రామనామం మరొక అమ్మ అన్నాడు. ఈ ఒక్క సూక్తం ఆమె మనసులో ఉంచుకోలేకపోయాను. తర్వాత వస్తుంది ఎందుకు చెప్పాడని. అంటే వాడు మహాత్ములు చెప్పారంటే దానికి కారణం ఉంటుంది. నువ్వు రావణ మరొకమ్మ. తెల్లవాడిని వెళ్ళిపోయారు. వీడికి నిద్ర పడుతుంది. వీడికి ఇంకా అప్పుడు 4:30. ఎందుకు వెళ్ళారు ఒకే ఆలోచన. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఏం చేయాలి అని దడి కట్టాలి, దానికి ఏమైనా కావాలి, గడ్డి కావాలి, ఏదో కావాలి, ఇవే ఆలోచనతో ఉన్నారు. వెంటనే ఉదయం లేచి పెద్ద పెద్ద సద్ద చొప్ప అంటారు కదా, సద్ద చొప్పలా ఇస్తూ ఉంటుంది, గుడిసి కట్టేదాన్ని దర్బల్లాగా చొప్పలు అవన్నీ తీయించి 2 సామాన్యంతో పెట్టి తెల్లవారు 9 గంటలలోగా అక్కడ పాక తయారలాగా పంపించేశారు. 6 గంటలకే. అప్పుడు నవంబర్ నెల. ఇంకా ఆయన స్వామి ముదే దిగంబరి. ఆ చలు ఎలా ఉంటాడని ఒక దిగులు వీళ్ళకి. తెల్లారు 6 అయింది. పరిగెత్తారు ఆడికి. అంటే 1:30 గంటకి వచ్చుకోలేకపోయారు. 4:30 ఈడే ఉన్నాడా, ఇంకొకటర గంటే కదా. ఈ 1:30 గంటకి పనులు పురమాయించారు. ఆ చొప్పలు తీసుకొని బండి నుండి కట్టెలు గిట్లు తీసుకొని ఇచ్చారు. పరిగెత్తారు 6 గంటలకి. ఎంత వేగంగా నడిచి బండి వెళ్ళిపోయింది. బండి లేదు కదా వాడికి. ఇంకా బండి ఆయన పట్టుకొని పంపించేస్తుంది. ఎంత వేగంగా నడిచామో అంత వేగంగా నడిచామో మాకే తెలియదు. చాలా దూరం అంటే నాకు గుర్తుంటే 1.5 కిలోమీటర్ ఉంటే ఉండాలి. చాలా సంవత్సరాలు. అప్పుడు తెల్లవారుజాము మనకి నవంబర్ అంటే చలి ఎక్కువ కదా, అంటే తెల్లవారితే నీకు తూర్పు గాలి ఈశాన్యం గాలి బాగా వస్తూ ఉంటుంది. చలి రువ్వులు వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే బండిని పెట్టి పంగాల కొయ్య పెట్టి ఆ బండికి కూర్చోబెట్టున్నారు. అప్పటికప్పుడు ఏం వేస్తారా, స్వామివారి వెంట వెళ్ళిన వారు ఆ పని చేశారు. ఆయన మాత్రం దిగంబరం కూర్చొని ఉత్తరాభిముఖుడై పద్మాసనం వేసి కూర్చొని ధ్యాన సమాధిలో ఉన్నారు. ఉత్తరాభిముఖుడు అంటే ఈ ఫేస్. ఎప్పుడూ కూడా ధ్యానం చేసేటప్పుడు ఈ ఫేస్ లో ఉంచుకోవాలని అంటారు పెద్దలు. కానీ ధ్యానం చేయడానికి ఏ ఫేస్ అయినా ఒకటే, నిశ్చలత ఉంటే. ఎందుకు ఈ ఫేస్ లో ఉంటారు అని అనుకుంటే దక్షిణామూర్తి పక్క ఉంటారని, దక్షిణ వైపు చూస్తుంటాడు కాబట్టి ఆయన చూస్తుంటే మౌనంతో మనకైనా బోధ కలుగుతుంది అనే భావం ఉండవచ్చేమో. మాస్టర్ గారు కూడా విద్యానగర్లో ఉత్తర ఈ సైడ్ ఇట్టే కూర్చుంటాడు అనమాట. నవగ్రహాల్లో గురువు ఈ సైడే చూస్తుంటాడు. మీరు గమనించారు ఎప్పుడన్నా? నవగ్రహాలు ఉంది కదా, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు వీళ్ళంతా ఉంటారు కదా, శని, గురుడు అని ఉంటాడు. గురుడు వచ్చి ఈ వైపు ఉంటాడు. అంటే గురు సాంప్రదాయం ఆ కావలు. అందుకోసమే మాస్టర్ గారు కూడా అలా కూర్చునేవారేమో, తను గురువు అని చెప్పేమో. నామల గురుడిని చూస్తున్నప్పుడు తను గురువు అని చెప్పేమో, అలా కూర్చునేవాడేమో. మమ్మల్ని చూచి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు, గంట రోడ్ గాల మరి చలి అని క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు ఎలా ఉన్నారో, ఈ ఎముకలు గురించి చలికి అని భయపడి వచ్చామన్నారు. ఏంటమ్మా, అది చలి వేడిని తట్టుకునే స్వభావం ఇది. ఇంక చలి అనుకుంటే నేను మామూలు వ్యక్తినే కదా, మాకెందుకుంటాయి చలి? ఇంద్రియనిగ్రహంలో ఇది సాధించడమే ప్రథమ సాధన. మొట్టమొదటి పెట్టేదంటే సుఖ దుఃఖాలని సమభావంతో తీసుకోవడమే మొట్టమొదటి సాధన. మొట్టమొదటి మెట్టికి అదే. సుఖమైన దుఃఖమైన, సుఖానికి పొంగకుండా దుఃఖానికి పొంగకుండా ఉండడమే, ఇంద్రియగ్రహం సాధించడమే మొట్టమొదటి సాధన. అది లేకుండా మేము ఎలా ఉంటాం? మీరు ఎందుకు అలా వచ్చారు భయపడి? చలి నేను చేయదు, మీరేం ఆందోళన పడకండి. ఇక్కడే ఉండి మధ్యాహ్నానికంతా ఒక పూరిపాకు తయారై వెంటనే మంచం తెచ్చి తీసుకురావడానికి మాలకొండకి బండి వెళ్తుందని చెప్పి ఆహారం ఇంటి నుండి పంపిస్తామని చెప్పేసి వీళ్ళు వచ్చేసారు.
ఇంకా ఆయనకు కావాల్సింది సరంజామా అంతా కూడా అక్కడ తీసుకెళ్లారు. మా మగ పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు మా బిడ్డలో ఒక బిడ్డగా మేము భావించి అబ్బాయి చేత ఇచ్చి పంపాం. ఈలోగా లక్ష్మీ నరసింహ ఆహారం స్వామివారికి ఇచ్చి ఆయన తినే వరకు ఉండి ఆ ఖాళీ క్యారీ తీసుకొచ్చి పట్టుకొచ్చాడు. ఆ విధంగా పిల్ల ఒకరిగా స్వామివారి సేవకు ఆ మనసులో బిడ్డ స్థానానికి మా మనసులో బిడ్డ స్థానానికి వచ్చాడు. సాయంత్రం ఒక చిన్న కుటీరం తయారైంది. స్వామివారు కూర్చోవడానికి 2 పొడిగాడి బెంచీలు ఏర్పరిచారు. అట్లా స్వామివారు తన మందిర నిర్మాణ ప్రదేశానికి తనలో స్థిరపడిపోయారు. ఇంకా వీళ్ళ చిన్న మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లడం, తినేసుకుని తీసుకురావడం, ఇలా మందిరక్షణం ఆలస్యంగా చక్కచక్కగా సాగుతూ ఉంది. ఇంతలో ఒక అద్భుతమైన సంఘటన, ఇప్పుడు నాకు సరిగా గుర్తులేదు కానీ ఆ 2 నెలల్లో మా పిల్లలు 3 ఎక్కువ రోజులు ఇక్కడే ఉన్నారు. అంటే బయట చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అది స్ట్రైక్ వల్ల పిల్లలు కానీ ఉదయాన్నే స్వామివారికి పాలిచ్చి రావడం ఒక దినచర్యగా మారింది. వాళ్ళంత అదృష్టవంతులు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇప్పుడే ఆ మందిరాన్ని చూసుకుంటున్నాడు. ఒకసారి ఆ పిల్లలు వచ్చి ఒక వింత చెప్పారు, స్వామివారు గుండు చేసుకున్నాడు. మామూలుగా నీకు జడలు ఉంటుంది, బాగా చూసుకుంటారు కదా, ఈ విధంగా ఉండేది. ఈ విధంగా ఉండే ఆయన ఉన్నట్టుండి ఈ విధంగా మారిపోయారు. వీళ్ళకి అర్థం కాల. పిల్లలు చెప్పారు స్వామివారి గుండు గీయించుకున్నారనేసి. తమాషా చెప్పారనుకుంటే కాదమ్మా నిజంగా గుండు గీయించుకున్నారన్నారు. మరి ఎందుకు గుండు గీయించుకున్నారు? గబగబా పని చేసుకొని ఆ సంగతి తెలుసుకుందామని. ఎందుకు గుండు గీయించుకున్నారు అని గబగబా బయలుదేరారు వీళ్ళు. సాయంత్రం అయినా 1.5 మైలు, 1.5 మైలు బ్రాహ్మణకి అనుకున్నాం కదా, 1.5 మైలు నడిచి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి స్వామివారు ఆ పొద్దున బేసు మట్టం ఆ చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. బోడిగుండు తిరుగుతున్నాడు. రండి మీకోసం చూస్తున్నా, ఇక్కడ పక్కూరు నుంచి కొందరు వచ్చారు, వాళ్ళని బండ్లతో ఇసుక తోలుకురండి పుణ్యం అని చెప్పాను అన్నారు. ఓ స్వామి, ఆ పక్కన స్వార్థపూర్తులు వాళ్ళు నీకే ఇసుక తెచ్చేది, డబ్బులు ఇస్తేనే అంత పని చేస్తారు, ఊరికి ఎదురు తోలుతారా? నీకే ఆలోచనలు వద్దు, మీ నిర్మాణం గురించి బాధ్యత మాకు వదిలేయండి. ఇప్పుడే మిమ్మల్ని పిచ్చి వాళ్ళని మిమ్మల్ని అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు ఇసుక దోలరు, ఇటుక దోలరు. సరే స్వామివారు మౌనంగా ఉన్నారు. ఇంతలో స్వామివారి గుండు చూసేటప్పటికీ జుట్టు ఎద్దుగల కత్తిరించేశారు ఆయన. మీ తపస్సుకు ఆ జుట్టు ఎవరిది వచ్చింది? ఆయన పగపగ నవ్వుతూ, అదమ్మా నీ ఆందోళన, అంతగా పరిగెత్తింది నువ్వు ఇక్కడికి. జుట్టేం అడ్డు వస్తుంది నాకు తపస్సుకి, నాకెందుకు అడ్డు వస్తుంది? మరి ఎందుకు ఇలా తీసుకున్నారు? మీరు కుటీరంలో మమ్మల్ని పిలిచికెళ్ళి పాకేశారు కదా, ఆ మందిని కూర్చొని పైన చూపించి మా చిల్లర కుయ్యలు చూడండి, పేడ పురుగులు బుర్రలు ఉంటాయి కదా, కొట్టేస్తూ ఉంటాయి కదా, చూసారు ఊరు కాకపోతే ఆ బుద్ధి పైన పడింది, నా బుర్ర అంతా కూడా ఒక రొద పెడతా ఉంది, అది అటు కొయ్యలు తెచ్చేస్తూ ఉంది, అయితే నా నెత్తిని పెడతా ఉంది ఆ తెల్లని పొడి, అలాగే వీపు మీద మంచం నిండా చూడి అంతా ఉండదు. ఏదో ఎక్కడైతే దులుపుకుంటాను కానీ జుట్టు ఎలా దులుపుకుంటాను నేను? చికాకుగా ఉంటే పెద్ద గడవ నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ బాధ? ఎవరు ఆ మంగళ దారిని పోతానంట, సంకలం మీందే, నా దారిని మంగళ ఎందుకు వస్తాడా ఆ సమయానికి? ఆడే ఆడనో మందిని కడతా ఉంటే వాడు పోతా ఉంటే నేను శుభ్రంగా తీసేయమన్నాను, ఇప్పుడు హాయిగా ఉందన్నాడు. చూస్తే నిజంగా అంత తెల్లపడే ఉంది. ఇంకో బాధ పట్టుకుంది. మహాత్ముల యొక్క స్పర్శతో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో పవిత్రమైనది. అది ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు, ఆ తపస్సు ప్రభావం అంతా ఆ ఇటుకల మీద ఉంటుంది. ఇది ఆలోచన. 14 ఏళ్ళు తపస్సులో ఉన్నాడు కదా, అది ఎంత శక్తివంతం ఉంటుంది. అందుకే ఇప్పుడు మక్కా మసీద్ అంటారు కదండి, అక్కడ ప్రవక్త ఒక ఇంటికి పెట్టి మక్కా అంటే మహాత్ముల యొక్క వస్తువుకి ఎంత స్పర్శకి ఎంత మహత్వం ఉంటుంది. ఒక్క వెంటకిని అందరూ అక్కడికి వెళ్తుంటారు కదా మక్కా మదీనాకి, ఎంత దూరం ఉంటుంది, అది పెట్టి సమాధి. ఆ ఒక్క ఇంటికి అంత సమాధి అన్నప్పుడు ఇది గుప్పుడు ఇంటికి లేనిది, మరి ఎంత మహత్వం ఉండాలా అనుకుని బాధపడతా ఉంది. ఇక్కడ అతను ఊరికే పోవచ్చిందినా ఆయన జుట్టేది అన్నది,
నాకెందుకు మా జుట్టు ఆ మంగళ పట్టుకోపోయాను చెప్పాడు. ఆయనకెందుకు ఆ జుట్టు? వెంటనే గుండె గురివేలంది. మరి పెద్ద సవరం అయ్యేంత జుట్టు అది, లక్షణంగా అమ్ముకుంటాడు అతను. సరే అమ్ముకోగలిగది ఎంత మహత్య కలిగింది అది. అది ఎక్కడ అమ్మాడో ఏమో. అయ్యా నాకు ఇచ్చి ఉంటే నేను దాన్ని శుభ్రంగా నేను పూజ చేసుకుంటాను కదా, ముందుగా మాకు చెప్పుంటే మేము మంగళ తీసుకొచ్చేవాళ్ళం కదా. ఏమో నాకు అంత ఆలోచన రాల. వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఇది వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, మనోళ్ళు తనోళ్ళు అని ఉండదు. వాళ్ళకి జరిగిపోతా ఉంటుంది అంతే. తనామన ఉండదు. అందరూ ఒకటే. ఇంకా తనామన ఉంటే వాడు మనిషి అవుతాడు. కానీ మీకే ఇవ్వాలంటే స్వార్థం అయింది. మీకే ఇవ్వాలంటే ఏమైందా? లీక్ ఏర్పడిందా? బంధమే కదా. వాళ్ళ బంధం తగులుకోవడానికి వచ్చి బంధాన్ని వదులుకోవడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళు. అందుకే ఏ వస్తువు స్వీకరించారు వాళ్ళు. మహాత్ములు స్వీకరించుకొస్తే ఉండదు వాళ్ళకి. అందుకని నేను ఆ ధ్యాసే ఉందే కానీ ఇంకే నాకు ఆలోచన లేదమ్మా. పోనీలే, నీకంత పవిత్ర భావం నీకని ఉంటే ఆ జుట్టు నీ దగ్గరికి వస్తుంది. నిన్న పవిత్ర భావం ఉంటే ఆ జుట్టే దగ్గరికి వస్తుంది. సరే ఇంకా మాట్లాడే ఉపయోగం లేదు. అలా మాట్లాడి ఇంటికి వచ్చేసారు. మధ్యాహ్నానికి ఒక కబురు వచ్చింది. ఆ మంగళి ఆ జుట్టును వాళ్ళ ఊర్లోనే ఒక ఆమెకి సవరం కట్టించేశాడని. ఇచ్చేదానికి 10 రూపాయలు తీసుకున్నాడు. కూలి తీసుకుంటారు కదా, అది ఆమెకి ఇచ్చేశారు. ఇంకా ఊరుకుంటారు. గబగబోయింది వాళ్ళ ఇంటికి అనిపించి, ఏం సార్ అవును నేనే ఆ సవరం తీసుకున్నా, 10 రూపాయలు ఇచ్చా. సరే అంత మాటలు మించి నీకేం కావాలని చెప్పుకుంటూ ఉంటే నీ గాడికి 10 రూపాయలు ఎక్కువ ఇస్తా ఆ సవరం నాకు ఇచ్చి. ఆడు ఎంత ఒప్పుకోలేము, బతిమాలాడింది. సరే నువ్వు ఎంత కోరితే అది లభిస్తా. నీకే అంత పవిత్రమైతే అది నాకు పవిత్రమే కదా. నేను ఎందుకు చంపుతాను నిన్ను? నువ్వు పవిత్రం అంటున్నావు, ఎంత కొంటానంటున్నావు, నేను మరి ఎందుకు ఇస్తాను? దాన్ని నువ్వు చెప్పేస్తే నేను ఇవ్వన్నాను. ఇంకా 250 వరకు బేరమాడింది. 10 రూపాయలు ఎక్కడ, 250 రూపాయలు ఎక్కడ. అప్పుడు 250 రూపాయలు తక్కువేం కాదు, 2000 పైసలకే. ఏమి లాభంలే. మళ్ళా ఈ బేరం వాళ్ళత్తగా వినకూడదు కదా. 250 చిన్న విషయం ఏమన్నా. ఆ పిచ్చి జరిగింది ఖరీదు పెడితే అడుగుతుంది కదా ఆమె. భయం అంచేత గుసగుసగా సాగింది ఈ బేరం అంతా కూడా. నేను ఇవ్వను కాక ఇవ్వను, వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తుంది పాపం. సరే స్వామి దగ్గరికి వెళ్ళి జరిగిందో చెప్పింది. మరి అడిగాను, ఆమె ఇవ్వలేదు. నువ్వు బాధపడకమ్మా, నువ్వు అంత పూజనీయంగా కోరుకుంటే నీ వద్దకు రాక ఎక్కడికి పోతుంది? అది సంకల్ప బలం అంటే. నీకు అంత పూజగా ఉంది కదా, రావిడ ఎక్కడికి పోతుంది? వస్తుంది. ఏం వస్తుంది? ఇంకా 250 ఇవ్వలేదా? నాకు ఆశ లేదు. ఆమెకు ఆశ లేదు. ఇంకా అది చెప్పింది, నాకు ఆశ లేదు. సరే ఆ పక్కన మనిషి మరి ఎప్పటికి గోడలు కడతారు, మరి ఎక్కువ మంది కూలిని పంపండి, వాళ్ళకి పని నేనే చెప్తాను, నేనే పని త్వరగా నిర్మాణం పూర్తి కావాలి అన్నారు. ఈ ధ్యాస అంతా సవరం మీద ఉండే. ఈ మాట ఏమింటుంది, ఈ ధోరణి ఏంది. రాత్రి అంతా కూర్చొని ఆ రోజు దాని గురించి ఆలోచిస్తుంది నిద్రలో కూడా. తెల్లవారింది, ఇంటి పని చేసుకుంటా ఉంది. వెంటనే సవరం చేసిన చూస్తే పెరట గోడ కడలేదు. ఆ ఊరావే కదా, ఇంటి పెరట ఆ గోడకి నిలబడి ఉన్నది. చేత కాగితం పొట్టలు ఉన్నది, గోధుమ రంగుతో నిగతంగా మెరిసిపోతా ఉంది. నాగుపాముల పరగలా గోతించింది ఇంకి. అంతకుముందు వర్షం మారింది ఇక్కడ. వదినమ్మ నాకు ఈ సవరం వద్దు, నేను నువ్వు అడిగితే ఇవ్వనన్నా. రాత్రి మా ఇంట్లో దీన్ని తగ్గించి పెట్టాను, ఏదో పెద్ద కొండ నా మీద పడినట్టుగా ఉన్నదంట. ఆ కొండ నుంచి నాకు భయం వేసింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నీ చేతికి ఇస్తామా అందుకు తెల్లవాళ్ళు మేలుకొని కూర్చుందంట. ఇదిగో తీసుకో తల్లా, నాకు డబ్బే వద్దు. డబ్బు కొండ పైన పడితే నాకు డబ్బేం వద్దు, ఇది తీసుకుంటే చాలు, ఇది నాకు వదిలిపోతే చాలు, ఇది నీకు భారాన్ని మోయలేను అని చేతిలో పెట్టింది. నమ్మతారు ఎవరన్నా? నమ్మలేక ఆమె చెప్తుంది, నేను నమ్మలేకపోయినా. ఇది భ్రమ లేకపోతే భ్రాంత్యా? అప్పుడే నా పూజ పూర్తయింది.
సవరం చేతికి వచ్చింది. వెంటనే శ్రీవారు పూజ బయటకు వచ్చారు. ఆయన గారు మహానంతో సవరం తాకి కళ్ళకద్దుకొని తీసుకో, ఆయన చేతికిచ్చి తీసుకున్నది. దొరికిందని చెప్పి పూజించే పెట్టలే. ధర్మం చూడండి ఎలా ఉందో, అర్థమవుతుందని భావిస్తున్నా. సవరం వచ్చిందని ఇప్పుడు ఆయన చేతికిచ్చి దైవం తర్వాత ఆయన దైవం ఆ భావంతో తీసుకున్నది. భర్త చేతికి, శ్రీవారు అంటే ఆయనే కదా. గడిపింది ఇదే. ఆవిడ డబ్బీ పోతే వద్దని చెప్పింది. చివరిగా కష్టపడి సవరం చేయించుకున్న డబ్బేలు తీసుకుని బతిమాలగా అయిష్టంగానే 10 రూపాయలు మాకు తీసుకుని వెళ్ళిపోయింది. పూజా మందిరంలో మాలకొండ స్వామి పదాల గురించి టెంకాయ కొట్టి, అంటే నరసింహస్వామి కొండ తీసుకెళ్ళిపోయి అక్కడ ఆయన పాదాల దగ్గర పెట్టి పూజ చేసి జాగ్రత్తగా పాలిథిన్ కవర్లో పెట్టి ఉంచారు. సూర్యుడిపేట వాళ్ళకి అది చూసే అవకాశం కూడా కలిగింది ఆ ఉన్నప్పుడు సత్సంగం వాళ్ళకి. ఆ సాయంత్రం స్వామివారి వెళ్ళి సభ చూపించింది. ఆయన పక్క నవ్వుతున్నాడు. ఆయన తెలిగింది ఏముంది, వీటికన్నిటికీ మూలకర్త ఆయనే, సంకల్పం ఆయనదే. నీకు చేయదు కదా, పవిత్రంగా వాడుకో. వాళ్ళ అత్తగారు చెప్పారు. ఆమె ఆశ్చర్యపోయి కళ్ళకద్దుకున్నారు దాన్ని. అది మొదలు ఆ సవరాన్ని నేను మాలకొండ స్వామి వెళ్ళేటప్పుడు, స్వామివారి మందిరానికి వెళ్ళేటప్పుడు, దైవ విగ్రహ ప్రతిష్టకి వెళ్ళేటప్పుడు దాన్ని పెట్టుకునేదాన్ని. అంటే ఎంత పవిత్రత! ఎందుకు అప్పుడే పెట్టుకోలేదు? ఆయన నాతోనే ఉన్నాడు కాదు, నాలోనే ఉన్నాడు. అంతే కదా, నాతోనే ఉన్నాడు, పక్కన ఉంటుంది. అది ఇక్కడ ఉంటాయంటే నిధి పెట్టుకోవాలంటే అది నాలోనే ఉన్నాడు అని భావన స్థిరపడం కోసం. అందుకు యూనిఫామ్ చీరలు. అది అర్థమైంది అనుకుంటున్నా, అంతటి పవిత్రం. ఇప్పుడు మెడికల్ షాప్ ఒక శ్యామ్ మెడికల్ షాప్ అక్కడ మాకు కూడా 2 చీరలు బాబా చీర కదా తెచ్చుకుంటాము అని అడుగుతున్నాడు. ఇప్పుడు గుర్తుకు పెట్టా దోశ బాబా చీరను గుర్తొస్తాను అంటున్నాడు. ఇంకా చీరలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంటే సంకల్పం ఏ పవిత్ర భావంతో తీసుకొచ్చామో ఆ పవిత్ర భావంతో ఉంచుకుంటున్నారు. ఇది నామస్మరణ కదా. అది గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ దాన్ని పవిత్రంగానే చూసుకుంటున్నారు. ఆ శక్తి అందులో ఉంటుంది. అందుకని అదే చేసింది ఇక్కడ. ఇంటికి రాగానే దాన్ని జాగ్రత్తగా పూజాపాటి మీద భద్రపరుస్తాను. 3 సంవత్సరాల తర్వాత ఇంకా హై బీపీ వచ్చేసి, షుగర్ వచ్చేసి సంవత్సరం వరకు మంచాన్ని ఉన్నారట. ఇంకా ఆమె జుట్టే మాకు పొడుగుగా ఉంటుంది, అదే బరువు అనేసి ఇంకేడు పెట్టుకుంటామని చెప్పేసి అది పూజాపటం ఉంచారు. నా తదనంతరం అవి జాగ్రత్తగా స్వామివారి మందిరంలో ఉంచమని ఆమె భర్తకి, వాళ్ళ బిడ్డలకి ఆమె దేవతంలో చెప్పారు. మందిరానికి మనం సాగుతుంది. ఒకవైపు స్వామివారిని దర్శించడానికి జనం వస్తూనే ఉన్నారు. అదేం చిత్రమో కానీ కొందరు భక్తులు వచ్చినప్పుడు మాత్రం స్వరం మరిచి వారితో వేదాంత కోర్సు జరిపి వారికి తగిన మంత్రమో పూజా విధానం చెప్పేవారు. మరికొందరు వచ్చినప్పుడు మాత్రం పరమ చికాకు పడేవాడు. వెళ్ళండి, ఇంకా ఏం చూస్తారు, నన్ను నా మీద మహిమలు లేవు, ఏ మాటలు లేవు, నేను కూలి పని చెప్పుకోవాలి వెళ్ళమంటాడు. అంటే వారి సంస్కారాన్ని బట్టి మహాత్ముల యొక్క అనుగ్రహం అర్థమైన భావిస్తాము. కొందరు వెళ్తే ఏమో కూర్చొని పెట్టి వాళ్ళకి మంచి చెడు అన్నీ చెప్తున్నాడు. కొందరు వచ్చి రాకముందే ముందు ఎలాంటి రాజదేవం ఉంది, నేను దిగంబరుని, నేను సన్యాసిని, నాకు పని ఉంది, ఆయన మహత్యాలు ఏం లేవు, నా పని చూసుకోవాలా అంటే వాడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకండి వాళ్ళు ప్రకంపనలు అనేది, అంటే భావాలు అనేది దుష్ట భావాలు అనుకుందాం, అది వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఇది వాస్తవం. అందుకే ఒకరింటికి పోతే మనకి ఎక్కువ ఉండాలనిపిస్తుంది, ఒకరింటికి పోతే ఇప్పుడు వచ్చేది అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది కదండి. మేము సాధకులకు ఎలా అనిపించాలి? దీనికి ఉదాహరణ మనం గాంధీ మాత్రం ఉదాహరణ చాలాసార్లు చెప్పుకున్నాం టీ తాగే విషయంలో. అలాగే వారి విషయంలో అంత నిష్కర్షగా ఉండేవాడు. నా పనికి నా తపస్సుకు అంతరాయం కలిగించకండి అని చివాట్లు పెట్టేవాడు, తరుముకునేవాడు. అప్పట్లో ఎవరు వచ్చినా భోజనానికి వీళ్ళింటికి వచ్చేవారు. ఇంకప్పుడు అక్కడ హోటల్స్ చిన్న పల్లె అండి అది. ఇంకా స్వామి గారికి వస్తే వీళ్ళింటికి రావాలి.
ఈమె భోజనాలు ఏర్పాటు చేయాలి. అక్కడ హోటల్ లేవు, కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా అక్కడ అంతగా వసతి లేదు. స్వామివారి విచిత్ర పద్ధతులు మాతో విమర్శించేవారు. చూడడానికి వస్తారు, వాళ్ళు మంచి కకలావికలంగా ఉంటుంది. స్వామివారు తిడతారు అక్కడ. మళ్ళీ ఇంటికి వచ్చేది, ఏమన్నా స్వామి ఆయన మీరు ఇది చేస్తున్నారే, ఆయన పిచ్చి అడుగున్నారే, ఆయన ఎందుకు మీరు పూజిస్తున్నారు, ఆయన ఎందుకు మందిని కట్టిస్తున్నారు, ఇది ఒక ఘోష. తినేది వాళ్ళ ఇంట్లో అన్నం. మళ్ళీ చంద్రదేశి మీరు అదే, ఇంక వేరే అన్నం లేదు కదా, అలా విమర్శించేవారు. వెంటనే ఏమన్నారు, ఏంటైనా చక్కగా మాట్లాడండి, మనం కొంచెం విసుక్కుంటున్నారు, అది పక్షపాతం కదా అనితే, అమ్మ వచ్చే వారిలోని ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి నా హృదయం స్పందిస్తుంది. నా హృదయం స్పందిస్తుంది, మాట్లాడి చెప్పలే. వచ్చేవారి వారి మనసును బట్టి, ఇది చెప్తే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక మనసును బట్టే నా హృదయం స్పందిస్తుంది. చెడుకు చెడుగా, మంచికి మంచిగా. అంటే అప్పుడు మనం ఏ ఉంచుకోవాలనే సంగతి మనం నిర్ణయించుకోవాలి. ఇక్కడ మహాత్మునికి వెళ్ళినప్పుడు మన హృదయం నిర్మలత్వం చేసుకోవడం కోసంగా నిష్కలశం చేసుకుంటే మహాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దైవ ప్రేరణ అలా ఉంటుంది. పరిపక్వత లేకుండా ఊరికే ఊచిపోయే కబుర్లాగా వేదాంతాన్ని భావించి ఏదో ఆయన చెబుతాడు కదా, మనం వింటాం కదా, పుణ్యం గుంజుకుని వెళ్తాం కదా అనే మనస్తత్వానికి వస్తే నా హృదయం గజిబిజిగా ఉంటుంది. ఏదో టైం పాస్ కోసంగా ఏది చెప్తాడు కదా, ఏది మనకి పుణ్యం వచ్చేస్తుంది కదా అని ఏడొస్తుంది. ఇంటికాంచి బయలుదేరేటప్పుడే ఆయన మహాత్ముడు, ఆయన చెప్పిన వాక్యం మంత్రంగా తీసుకుందాం, మనకు ఉపయోగపడుతుంది అని వస్తే అది బాగా చెప్తాడు. అందరూ పోతాడాను కదా, నేను కూడా పోతాడాను, ఏదో పుణ్యం వస్తుందని అందరూ పోతాడాను కాబట్టి నాకు కూడా పుణ్యం వస్తుందంటే భావం తెలితే మాత్రం ఇలా ఉంటుంది. అందరినీ వాళ్ళతో మాట్లాడి నిరాకరిస్తా. వాళ్ళని చూడగానే నా హృదయం ఎలా ఉంటుందంటే కథ చికాకుగా ఉంటుంది. అందుకే దూరంగా తరమడానికే నేను వాళ్ళకి ఆ పని చేస్తా. మరికొన్ని విసుగులు ఏదో చెయ్యాలి తప్పదు కనుక అనుకొని చేసి పంపడం లేదా, అలాగే ఇది ఈను అన్నాడు. మన విసుగులో ఇప్పుడు మనకి ఇష్టం వచ్చారనుకోండి, మనం విసుగు పడతాం, ఏదో చేస్తాం కదా వాళ్ళకి. అలాగే ఇది కూడా అమ్మా నాకు అర్థమైంది. ఎవరికి? ఆమెకి. ఒక అదే స్వామివారిని తాను చూచి తర్వాత వారం తర్వాత ఆయన వెంట మన 4 తీసుకొస్తాడు, 10 మంది తీసుకొస్తాడు. నేను చూసా అలా 10 మంది తోడుకుని వచ్చేది. మెహర్ భక్తి వస్తాడు కదా, భక్తి కూడా కాదు. నేను చూసా అనుకున్నాను కాబట్టి నేను 10 మంది తీసుకొని పోతాను, ఆయన దృష్టిలో గుర్తింపులు నేను పడాలని నా భావన. అది వాళ్ళ దగ్గర కాఫీలో టిఫన్లని వీళ్ళే తయారు చేయాలి. మళ్ళీ వాళ్ళు సిగరెట్ తాగుతూ ఉంటారు. ఇల్లంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. మన స్వామిని బండిలో పంపాలా. వాళ్ళ ఇంటి ఉన్నప్పుడైతే ఇబ్బంది లేదు, వాళ్ళ ఇంటి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి. చివరికి ఒక ఆయన అన్నాడు, ఆయనకి చెప్పాడు, ఒకసారి చెప్పేసి నేను ఉండబడలేక, అయ్యా పుణ్యం డబ్బుతో పలుకుబడితో వచ్చేది కాదు, ఏదో తమాషగా ఏదో చూసినట్టుగా రాబాకండి అన్నయ్య గారు, ఏదో ఒక యాత్రికను చూసినట్టుగా రాబాకండి, వీలైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మనం పోతాము, వాడి అన్నం పెడతారు, బండి కట్టి పెడతాము, చూసి వస్తాము అనుకోబాకండి. ఎదుటివాడి ఇబ్బందిని కూడా గుర్తించండి. అర్థం చేసుకోలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు ఎదుటివాడి ఇబ్బంది లేకుండా మనం ఉండాలి. అందుకే వేళగానే వెళ్తాం మనం. ఇప్పుడు ఫోన్లో ఉంది కాబట్టి వేళగానే వెళ్ళినా కూడా వస్తామని చెప్తే వాళ్ళు రెడీగా ఉంటారు. అలా గబర్ వెళ్ళామనుకోండి వాళ్ళకి చిక్కాకు ఉంటుంది కదా. అలాగే వేళగానే నీకు వస్తుంది, నువ్వు వండి పెట్టాలా, బండి మాట్లాడాలా, మన అడిగి పంపించాలా. దానికి ఆమె చెప్పేసింది అనమాట, ఇతరులను బాధించకుండా మీ ఏర్పాటు లేదో మీరే చేసుకుంటే భగవంతుని కరుణిస్తాడు. ఎవరో అమర్చ సౌకర్యాలు పుణ్యం సంపాదించాలంటే మాత్రం రాదు. ఇది పిక్నిక్లకు కాదు, సైట్ సీయింగ్ కాదు. నా బోటి మనిషిని బాధిస్తే అది పాపానికే దారిస్తుంది. ముక్కుతో చెప్పేసింది. నేనేదో పని పాటు చేసుకునేవాడిని, నన్ను బాధ పెట్టేది ఇంకా పాపే. వాడు వచ్చిన గమనుంటాడా, ఓ ఈ అమ్మకి పిచ్చుకోపోయో అని ప్రచారం చేశాడు. చేసుకొని అనుకొని నాకే సంబంధం అంటూ వీళ్ళు శ్రీవారు మౌనంగా స్వామివారిని మరణం చేసుకుంటూ అలాగే జీవితాన్ని గడిపారు. ఇప్పుడు ఈ సంఘటనల విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.
ఈశ్వరాజ్ఞ లేనిదే వాళ్ళు ఎటువంటి పని చేయరు. రెండవది, మహాత్ముల యొక్క స్పర్శన ఏ చిన్న వస్తువైనా అది అత్యంత పవిత్రమైనది. ఆ భావనని ఈ రెండు ఉంచుకోగలిగితే ఈ రోజుటికి మన జన్మధన్యం. మహాత్ముల యొక్క మాట కూడా అది మనకు వేద మంత్రం. ఇది మూడవది. దాన్ని శ్రద్ధగా ఆలకించి హృదయంలో స్థిరపరచడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. సద్గురు ముగిల్చ దత్తాత్రేయ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.